అమృత పూర్తిగా మారిపోయింది రేణు. కావాలంటే 5ో 10ో విసిరేస్తాను, తీసుకెళ్ళని చెప్తుంది. ఒక 10 రోజుల ముందు నాకు అమృత గురించి తెలిసిన తన ద్వారా నా కూతుని కాపాడుకునేవాణ్ణి. జై, నీకింత జరిగిన బుర్ర పని చూడలేదా? ఇంకా అమృత అంటావేంటి? అమృత మనలా వీధిరోడి కాదు, తనొక సిన్సియర్ లాయర్. అదంతా నాకు తెలియదు కీర్తి. నేనీరోజు స్టేషన్ నుంచి తప్పించుకు రాగలిగాను అంటే అదంతా అమృత మేడం వల్లే. తన మనుషుల ద్వారానే నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకోవడం ఏంటి? నువ్విప్పుడెక్కడి నుంచి వస్తున్నావు? నా ఒంటి మీద ఉన్న ఈ దెబ్బలన్నీ శర్వాణి కొట్టినవే కీర్తి. నేను శర్వాణికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. పైగా నా చేతిలో అమృత ఫోటో చూసింది. ఇప్పుడు ఆ శర్వాణికి నా మీద అనుమానంగా ఉంది కీర్తి. నువ్వు జాగ్రత్తగా ఉండు. చావు కబురు ఎంత సల్లంగా చెప్తావయ్యా మగడా? ఇప్పుడు శర్వానికి నా మీద అనుమానం కలిగితే ఊరుకుంటుందా? పైగా నువ్విప్పుడు దాని కస్టడీలోంచి పారిపోయొచ్చావు. నువ్విక్కడికి వచ్చావని తెలిస్తే అది నన్ను ఉతికి ఆరేస్తుంది. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యా మగడా ఇంకా నిలబడి చూస్తున్నావు? శర్వాణి వస్తే నిన్ను నన్ను బుతికి పారుస్తుంది. కీర్తి, నేనిక్కడి నుంచి కేరళకు వెళ్ళిపోతున్నాను. నేను ఏ శర్వాణి వల్లైతే నా కూతుర్ని దక్కించుకోలేకపోయానో అదే శర్వాణికి నాలాంటి కలుపుకోత ఎలా ఉంటుందో చూపిస్తాను. నా కూతురు చనిపోయినట్టే దాని కూతుర్ని చంపేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరాన్ని బతకనివ్వను. ఓరి నాయను, నువ్వేదైనా చెప్పాలనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నువ్విప్పుడిక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముందు నువ్విక్కడి నుంచి బయలుదేరవయ్యా మగడా. ఈ టైంలో ఎవరే ఉంటారు? బోసు, వెళ్ళి చూడరా. ఓరి నాయనో, నా పెళ్ళాం పని అయిపోయింది. కీర్తి, నీ బ్రతుక్కి రోజు శుభం కట్టి పడిపోతుంది. శర్వాణి మేడం రివాల్వర్ పట్టుకుని వచ్చింది. ఓరి నాయను, ఏమయ్యా కేరళ మనిషి, నీతో పాటు నన్ను నిండా ముంచకుదయ్యా. కీర్తి, ఆ శర్వాణి నన్ను ఇలా చూస్తే
నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తావేంటయ్యా? ముందిక్కడి నుంచి పారిపోదాం పద. రే బోసు, నేను సురేంద్ర లేచిపోతున్నాం. ఇక్కడి నుంచి పారిపోతున్నాం. బతికుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నిర్జా. రే, బెల్లు కొడుతుంటే డోర్ ఓపెన్ చేయకుండా లోపలేం చేస్తున్నారు? బాత్రూంలో మా ఆవిడ బట్టలు ఉతుకుతున్నాను మేడం. ఛ, నువ్వు మారవురా. ఏ నీర్జా, కీర్తి ఎక్కడా? రే బోసు, మీ ఆవిడ పైన 4 కేసులు ఫైల్ చేశాను. నువ్వు లోపలికెళ్ళి దాన్ని తీసుకొస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. లేదంటే నేను లోపలికెళ్ళి జుట్టు పట్టుకొని లాక్కొస్తాను. ఇంకెక్కడి కీర్తి మేడం, ఇప్పుడే సురేంద్ర గారితో కలిసి అదుగో ఆ దారిని ఎస్కేప్ అయింది. అంటే నేను గెస్ట్ చేసినట్టే ఆ సురేంద్ర గాడి ఇక్కడికి వచ్చాడనమాట. చక్రవర్తి, మన టీంని తీసుకుని అర్జెంటుగా కీర్తి ఉన్న కాలనీకొచ్చే. అది ఆ సురేంద్రగాడు కలిసి జంప్ అయ్యారు. అది కాలనీ దాటకముందే ఇద్దరినీ క్లోజ్ చేయాలి. రే బోసు, ఇక నీ పెళ్ళం మీద ఆశలు వదులుకో. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పడేస్తాను. నేను దాని మీద ఎప్పుడూ ఆశలు వదులుకున్నాను మేడం. ఇదిగో ఈ ఎక్స్ట్రా లగేజ్లా ఈ నేర్స్ ఒకరితో మిగిలింది. దీన్ని కూడా తీసుకెళ్లి ఏదో కేసు ఇరికించి లాకప్ వేసింది మేడం. దీని ముఖం చూడలేక చస్తున్నాను. ఓ కీర్తి దొరకగానే ఈ టక్కులని కూడా తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. ఇద్దరు కలిసి జైల్లో తొక్కుడు బిల్లాట ఆడుకుందరు గాని. ఏంటే అలా చూస్తున్నా? వెళ్ళి కిచెన్లో గిల్లున్నాయి, కడుగుతూ పదా. ఇలా ఇంతకాలం నన్ను ఆడుకున్నారు,
ఇక నుంచి నేను మిమ్మల్ని ఆడుకుంటా ఇలా. ఓరి నాయనా, ఇక పరిగెట్టడం నా వల్ల కాదు. కీర్తి, ఏదో విధంగా నన్ను ఈ స్టేట్ దాటించు. ఒక మగాడి వయ్యుండి ఇప్పుడు కూడా నా మీద డిపెండ్ అవుతావే? సిగ్గుండాలయ్యా. అయినా అంత భయం ఉన్నవాడివి రేపు మళ్ళీ వచ్చి ఆ శర్వాణి కూతుర్ని ఏదో చేస్తానని ప్రగల్భాలు పలికావు. చేతనయ్యే మాటలు మాట్లాడు, ఊరికి డైలాగులు చెప్పడం కాదు. కీర్తి, ఈ త్రివేంద్రరావు వాణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తావు. నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న పాపని ఆ శర్వాణి వల్ల దూరం చేసుకున్నాను. దానికి మాత్రం దాని కూతురు దక్కనిస్తానా? ఓరి మొగడా, మళ్ళీ మొదలు పెట్టావా? అసలే ఇప్పుడు ఆ శర్వాణి రివాల్వర్ తీసుకుని మా ఇంటికి వచ్చింది. పైగా నా మొగుడు ఉట్టి వెర్రిబాగులోడు. నీ లేంతు చూసి వాడు ఆ శర్వానికి ఎన్ని చెప్తున్నాడో ఏమో. నువ్వంటే మంచు చెడ కేరళకు పారిపోతావు. మరి నా పరిస్థితి ఏంటయ్యా? ఆడదాన్ని ఎక్కడికెళ్ళి తలదాచుకోను? ఇప్పుడు నేనెక్కడికెళ్ళినా ఆ శర్వాణి పరిగెత్తించి తంతుంది. కీర్తి, ఈ టైంలో నిన్ను కాపాడే ఏకైక వ్యక్తి ఆ అమృత ఒక్కతే. నా మాట విని నువ్వెళ్ళి అమృత కాళ్ళ మీద పడ్డు. తను నేను సేవ్ చేస్తుంది. ఒరే ఒరే, ఇప్పటికే నా బతుకుని రోడ్డు మీదకి ఇడ్చింది చాలగా మళ్ళీ వెళ్ళి ఆ అమృతని కలవమని చెప్తున్నావా? ఆ శర్వాణియే కంచు అంటే ఆ అమృత ఇంకా కంచు. దాని దగ్గరకు వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ నేను శ్మశానం దగ్గరికి వెళ్ళినట్టే. చితుకు, నువ్వు పనికి మాలిన సలహాలు నాకివ్వకు. అసలే ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక చస్తున్నాను. కీర్తి, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అసలు నన్ను శర్వాణి దగ్గర నుంచి ఎస్కేప్ చేయించిందే అమృత. కానీ ఆవిడ ఫోటో ఇచ్చి తనని తాను కాల్చమని చెప్పింది. అదీ కాక లాస్ట్ టైం అక్షరాన్ని కిడ్నాప్ చేసింది కూడా అమృతే. ఈ విషయాలు నీకు చెప్పి నా నోరు నొప్పి పెడుతుంది తప్ప నువ్వు నాకు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఒరే మగడా, అమృత పాజిటివ్ క్యారెక్టర్ రా, మనలా నెగటివ్ క్యారెక్టర్ కాదు. నిన్నేదో ఇరికించడం కోసమే అలా డబ్బిచ్చి ఏదో మాయ చేసుంటుంది. అమృత తెలివి గురించి నీకు తెలీదు. కీర్తి, చనిపోయి నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను. అమృత గతంలో పాజిటివ్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కాదు. నేను చూసిన వాళ్ళల్లో తనలాంటి విల్లన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆగాగు, నువ్వెంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? నిజంగానే అమృత మనలాగే విలన్ గా మారిపోయిందా? గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తను పక్కా విల్లనే. నేనే నిన్ను స్వయంగా తన ఇంటికి తీసుకెళ్తాను. అక్కడి నుంచి నేను కేరళకు పారిపోతాను. నా మాట విని అమృత దగ్గరికి వెళ్ళి కాలం మీద పడు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఆ శర్వాణి నుంచి నేను కాపాడే వ్యక్తి ఉన్నారు అంటే అది అమృత ఒక్కతే. నిజంగా నువ్వు చెప్తున్నట్టు అమృత నన్ను సేవ్ చేస్తే ఇక ఈ కీర్తి ఎవ్వరికి భయపడదు సురేంద్ర.
అభి అభి అలాగే అలాగే శ్రావ్య, నువ్వు త్వరగా ఇంటికొచ్చి సరేనా? అభి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? శ్రావ్య కాల్ చేసింది అర్చన. పార్లర్ నుంచి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పింది. అవును, హడావుడిగా వెళ్తున్నావు, ఎక్కడికి? భిక్షు అంకుల్ని కలిసొస్తాను. ఆ సురేందర్ గాడి విషయంలో జరిగింది అంకుల్తో డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలో త్వరగా ఒక నిర్ణయానికి రావాలి కదా. అవతల అమృత దూసుకొని పోతుంది. దానికి అర్జెంట్గా చెక్ పెట్టాలంటే మనకెవరో ఒకరు కావాలి కదా అభి. ఇదిగో కీర్తి, అదే అమృత మేడం ఇల్లు. ఇదిగో సురేంద్ర, నీ మాట నమ్మి అమృత దగ్గరకు వస్తున్నాను. లోపల ఏదైనా అమృత తిరకాసు పెట్టాలి, నిన్ను నేను చంపేస్తాను. అబ్బా, నసపెడుతున్నావు కదా కీర్తి. పద, నేను నిన్ను తీసుకెళ్లి అమృత మేడం పరిచయం చేసి నేను మా ఊరికి పారిపోతాను. ఆ పంచే సురేంద్ర. ఆయన నిండా మునిగిన వాడికి చలేంటి? ఉంటే ఉంటాం, పోతే పోతాం. పద పద కీర్తి. అభి, నేను కనిపించిన ప్రతిసారి అమృతను అది చేస్తాను ఇది చేస్తాను అని మాటలు చెప్పడం నాకు చేత కాదు. పని జరిగిందా లేదా అంతే. అందుకే నేను వెళ్ళి మరొకసారి భిక్షు అంకుల్ని కలిసొస్తాను. అన్నట్టు శ్రావ్యని జాగ్రత్తగా ఇంటికొచ్చేమను. అలాగే అర్చన, వస్తాను. నమస్తే అమృత మేడం. ఏమయ్యా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? పోయి పోయి ఆ శర్వానికి ఎందుకు దొరికావయ్యా? నిన్నక్కడి నుంచి తప్పించడానికి నేనెంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందో తెలుసా నీకు? ఏ కీర్తి,
ఏంటో నెత్తి మీద ముసుగు? దొంగ చూపులు చూస్తూ తొంగి చూసింది చాలు, ముందు బయటికి రా. ఏయ్, రమ్మన్నానా? ఏ కీర్తి, ఇలా వంకర టింకర వేషాలు ఎవరి దగ్గరైనా వేసుకో, నా దగ్గర కాదు. అమృతం మేడం, మీరేనా? అబ్బో, నా కళ్ళేంటి, నా వేషం ఏంటని విసిగించుకో. నేను అమృతనే, విలన్ అమృతని. విషయం ఏంటి చెప్పు. వామ్మో వామ్మో, ఎంత మార్పు, ఎంత మార్పు! అమృత మేడం, మీరిలా ఎప్పుడు మారిపోయి ఉంటే ఆ శర్వానికి చుక్కలు చుక్కలు చూపించేదాన్ని. ఇప్పుడు కీర్తి అంటే ఎవరు? ఈ అమృత మనిషి. నేనుండగా శర్వాణి నీ మీద చేయి వేస్తే తప్పించుకోగలదా? ఎదిగో కీర్తి, నువ్వు రెచ్చిపో. ఎవడొస్తాడో ఎవతొస్తుందో చూస్తా. నీ వెనకాల నేనున్నాను.